భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో 3వ శ్లోకం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మగతిం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఇక్కడ దుర్యోధనుడు ఏమని సంపాదిస్తున్నాడు? తవ శిష్యేణ ధీమత, నీ శిష్యుడైనటువంటి నీ ప్రియ శిష్యుడైనటువంటి అర్జునుడు ధీమత, ఓ బుద్ధిమంతుడా ఏం చేస్తున్నాడు? ఈ వ్యూహ రచన చేసి పాండవ సైన్యాన్నంతటినీ ఏర్పాటు చేశాడు. అక్కడ ఎవరున్నారు? నీ శిష్యుడు అర్జునుడి చేత ద్రుపద పుత్రుడు ఎవరు? దుష్టద్యుమ్నుడు. వీళ్ళిద్దరి చేత వ్యూహ రచన చేత ఏర్పాటు చేసినటువంటి ఆ పాండవ సైన్యాన్ని ఒక్కసారి చూడు గురుదేవా అంటాడు. అంటే ఎవరైనా సరే కష్టాల్లో వచ్చినప్పుడు, స్టూడెంట్ అయినా ఆధునిక కాలంలో ఇప్పుడు ఎవరైనా సరే మానవుడు సుసైడ్లు చేసుకోకూడదు. వీళ్ళు ఏం చేయాలా? తమ గురువు దగ్గరికి వెళ్ళి, తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, వయసులో వాళ్ళకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, జ్ఞాన వృద్ధుల దగ్గరికి వెళ్ళి, జ్ఞానంలో పెద్దవాళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వయోవృద్ధులు జ్ఞాన వృద్ధులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి. వెళ్ళి మన సైన్యాన్ని చూసి మనం ఇంత ఉన్నాం కదా అని ఊరికనే దూకేయకూడదు. అవతల వాడి సైన్యాన్ని, అవతల వాడి వ్యూహాన్ని నువ్వు అంచనా వేయాల. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నీవు ప్రిపరేషనే కాదు, అవతల వాడు మరి ఈ యొక్క డిబేట్లు ఉంటాయి మనకి, ఆ తర్వాత ఓరల్ ఎగ్జామినేషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, డిస్కషన్స్ ఉంటాయి. ఇటువంటి వాటిల్లో అవతల వాడి యొక్క ధైర్యాన్ని, అవతల వాడి యొక్క తెలివిని మనం అంచనా వేయాలి. ఒక శత్రువుని, ఒక రైవల్ని, ఒక పోటీదారుని, ఒక వ్యాపారంలో కూడా ఎవరైతే అవతల వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని అంచనా వేయాలి అవతల వాళ్ళతో. దీనికి గురువు యొక్క సహకారం, మీ తల్లిదండ్రుల యొక్క సహకారం, మీ మిత్రులు, బంధువుల యొక్క సహకారం తీసుకోవడం చాలా అవసరం.